వైజాగ్లోని ఆరిలో ప్రాంతం దుర్గా బజార్ వద్ద ఫిబ్రవరి 11న జరిగిన మహిళ హత్య సంచలనం సృష్టించింది. ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి పరారైన నిందితుడి కేసులో మిస్టరీ వీడినట్లు తెలిసింది. హంతకుడు మృతురాలికి తెలిసిన వ్యక్తేనని సమాచారం. ఆరిలో ప్రాంతం దుర్గానగర్లో చీటీలు నిర్వహించే కాపు లక్ష్మిని ఫిబ్రవరి 11న గుర్తు తెలియని వ్యక్తి గొంతు నిలిమి హత్య చేయడం జరిగింది. ఆమె శరీరంపై ఉండాల్సిన బంగారంతో పాటు ఇంట్లోని 5 లక్షలు కనిపించలేదని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సొత్తు కోసం ఎవరో హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మర్డర్ జరిగిన ఇంట్లోని సీసీ కెమెరాతో పాటు చుట్టుపక్కల ఇళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఉదయం 10 గంటల సమయంలో తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి ఒకరు ఇంట్లోకి వెళ్ళి మధ్యాహ్నం 12:30 సమయానికి తిరిగి బయటకు వచ్చి ఆటో ఎక్కి వెళ్ళిపోయినట్టు గుర్తించారు. అతనిపై అనుమానంతో పోలీసులు గాలించి ఎట్టకేలుపు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను రాంగ్ ఫోన్ కాల్ ద్వారా మృతురాలికి కొద్ది సంవత్సరాల కిందట పరిచయం అయినట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. బొబ్బిలి ప్రాంతానికి చెందిన వజ్రపు శివ లింగేశ్వరరావును అలియాస్ టాటూ శివగా పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తుంది. నిందితుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. నిందితుడు బొబ్బిలిలో సెల్ షాప్ టాటూ శివ పేరుతో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. 15 ఏళ్ల కిందట ఒక ఫోన్ రాంగ్ కాల్తో మృతురాలు, నిందితుడి మధ్య స్నేహం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ పరిచయంతో ఇద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకునే వరకు వెళ్ళింది. ఫిబ్రవరి 11వ తేదీన నిందితుడు మృతురాలు ఇంటికి ఆటోలో రావడం, హత్య చేసి 2.5 గంటల పైగా ఆ ఇంట్లోనే ఉన్నట్లు సాక్షాత్తు సీసీ కెమెరాలు చెబుతున్నాయి. ఆమెను హత్య చేసి ఆమె ఇంటిపై బంగారం నగదుతో పట్టపగలు దర్జాగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుని పట్టుకున్నారు. త్వరలో ఈ యొక్క వివరాలన్నీ కూడా పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బ్రాక్చి ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.